నా పాలము నీ రక్తధారలే నా నమ్మికాశ్రయమీచును నీ రక్తధారలే నా నమ్మికాశ్రయమీచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును ఈ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా పాలము శిలువా వేలితనముగనున్నది నశించు వారికి నీ శిలువా వేలితనముగనున్నది రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తియున్నది రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తియున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించును నీ రక్తమే నా పాలము నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా పాలము నీ రక్తధారలే నా పాపికాశ్రయమీచును నీ రక్తధారలే పాపికాశ్రయమీచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా పాలము మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలను తీసుకురావడం వల్ల ప్రభుత్వ వరకు ఆయన మరణంలో ప్రచురించదు కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెలు లేక ఆయన పాత్రలను తీసుకురావడం వాడు ప్రభు యొక్క శరీరమును గురించి వాటిని గురించి అపరాధం
కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోని త్రాగవలెను. కనుక ప్రియులారా, అయోగ్యంగా కాక యోగ్యత కలిగి